కానీ మోరర్లెస్ రోగం లేకపోతే బాగున్నాం అని అనుకుంటాం. మీరేమంటారు సార్? రోగం మీరు ఇందాక చెప్పినప్పుడు కాఫ్ టు క్యాన్సర్ అన్నారు. వేల రకాల జబ్బులు ఉండవు, ఉన్నది ఒకటే జబ్బు, ఓహో. కణం తప్పు చేయటం. మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ సెల్ ఇస్ ద రీజన్ ఫర్ ఎనీ ఇన్ఫెక్షన్ ఇన్ ద బాడీ. ఇప్పుడు స్వప్న అనే మీరు 25 లక్షల కోట్ల కణాలతో తయారయ్యారు. ప్రతి కణం 90% కణాలు ఒక్క రోజు నుంచి 120 రోజులే బ్రతికేది. కొత్తగా పుడతానే ఉంటాయి, సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది, అది నిరంతర ప్రక్రియ. దేని పని దానికి అప్పచెప్పబడింది. డిఎన్ఏ ఏ సెల్ ఏం చేయాలని. కొన్ని సెల్స్ లంగ్స్ అవుతాయి, కొన్ని సెల్స్ లివర్ అవుతాయి. కొత్తగా వచ్చిన కణం చేయాల్సింది చేయకుండా రివర్స్లో పనిచేస్తే జబ్బు వస్తుంది. ఓహో, అన్ని జబ్బులకి ఇదే అంటారు అయితే. కిడ్నీ కణాలు తప్పు చేస్తుంటే కిడ్నీ జబ్బు అని పెడుతున్నారు, లివర్ కణాలు తప్పు చేస్తుంటే ఏదైనా కణమే కదా. కరెక్ట్, అవును. అందుకే పాత రోజుల్లో కూడా లంగ్ కణం అనేవారు. అక్కడ కూడా కణాన్నే ఉద్దేశించేవారు వాళ్ళు కూడా. అవును. ఇప్పుడు కూడా కణం తప్పు చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి, అదే బేసిక్గా దాన్ని బేస్ చేసుకుని మేము ఈ సెల్ హెల్త్ క్లినిక్ని పేరు కూడా అదే పెట్టడం జరిగింది.